సో ఇలా ఈ టైప్ ప్రాబ్లమ్స్ని మన ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట. సో కన్స్ట్రక్ట్ ఏ సైక్లాయిడ్ విత్ 40 mm డయామీటర్ ఆర్ గివెన్ డయామీటర్ ఎంతైతే అంత. సో ఎలా డ్రా చేయాలనేది ఈ లెక్చర్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. చాలా ఈజీగా డ్రా చేస్తాను. సో సింపుల్గా చెప్పేస్తుంది చూడండి ఒకసారి. ఇది జనరల్ మెథడ్ అనమాట. సో చూడండి ఒకసారి, సైక్లాయిడ్ అంటే ఒక రూపాయి కాయిన్ మనం అలా వదిలితే అది ట్రావెల్ అయ్యే టోటల్ డిస్టెన్స్, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ చేసామో అదే పాయింట్ మళ్ళీ రీచ్ అవుతే దాన్ని సైక్లాయిడ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ వాడు 40 mm డయామీటర్ అన్నాడు కాబట్టి 20 mm రేడియస్తో ఒక సర్కిల్ కొట్టండి. 20 mm రేడియస్తో ఒక సర్కిల్ కొట్టండి. ఓకేనా. సో దాని పాయింట్ సి అనే పాయింట్ పెట్టండి. సి అనే పాయింట్ పెట్టండి. సో దీన్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద డివిజన్ చేసుకోండి. అంటే నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అంటే 12 డివిజన్స్ చేసుకోండి. సో దాని టోటల్ ఎంత, రేడియస్ 20 mm. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డయామీటర్ మనకి 40 mm ఇచ్చారు. సో ఇది 3 చేసుకుని, ఇది 3 చేసుకుని, 3 చేసుకుని, 3 చేసుకోండి. ఓకేనా. ఆటోమేటిక్గా మీకు 12 డివిజన్స్ వచ్చేస్తాయి. ఓకే, చేసుకున్నారా. సో ఇక్కడ నుంచి ఇది పాయింట్ పి అనుకోండి. ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఓకే, సో ఇప్పుడు మనకు రేడియస్ ఆర్ కదా, ఆర్ అందించాడు ఈక్వల్ టు 20 mm. ఓకే, ఇప్పుడు సర్కంఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 2/r కదా. 2/r అంటే మనం 2 × π × 20. సో 2 × π × 20 చేస్తే మనకి ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. 2 అలాగే π × 20 చేస్తే 120. సో 125.66 వచ్చిందన్నమాట. 66 mm వచ్చిందన్నమాట. సో సేమ్ డిస్టెన్స్లో అంటే 127 తీసేసుకోండి. 125.7. సో తీసుకొని ఒక హారిజాంటల్గా ఒక పి నుంచి ఒక లైన్ కొట్టండి. హారిజాంటల్గా ఒక లైన్ అనేది కొట్టండి. ఎక్కడ నుంచి, పి నుంచి. ఎంత డిస్టెన్స్, 125 mm డిస్టెన్స్లో పి నుంచి ఒక లైన్ కొట్టండి. ఓకే, సో దీనికి ప్యారలల్గా ఫ్రమ్ సి నుంచి ఇంకొక లైన్ కొట్టండి. ఓకే, సో మీకు ఇక్కడతో క్లోజ్ అయిపోతున్నాం. అలాగే పైన 6 ఏదైతే వచ్చిందో ఆ 6 పాయింట్ కూడా సేమ్. అంటే సో ఇక్కడే మనకి మొత్తం ఇన్వాల్వ్డ్ సైక్లాయిడ్ మొత్తం అంతా వచ్చింది అనమాట. ఓకే, చూడండి ఒకసారి. సో మీకు కనిపిస్తుందా మొత్తం అంతా. ఓకే, సో చూడండి ఒకసారి. దీన్ని ఈ పీ, ఇది క్యూ అనుకోండి. ఈ పీక్యూని 12 డివిజన్ చేయండి. అంటే 125/పీక్యూని 125 12 డివిజన్ చేయండి. 12 డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే సో నియర్లీ 10 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. బై 10 చేస్తే 12 డివిజన్ చేస్తే ఎందుకంటే 10.47. ఓకేనా, 10.47. సో చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే 10.5 అప్రాక్సిమేట్లీతో 12 డివిజన్ చేస్తారు. అంటే మీరు కంపాస్తో చేయండి, 12.5 పెట్టుకోండి. ఓకేనా, సో డివిజన్ చేయండి. 1 2 3 4 5 and 6. ఓకే, 7 8 9. ఓకే, 9 10 11 and 12. 12 డివిజన్స్ వచ్చేసినాయా. సో ఈజీగా 12 డివిజన్స్ వచ్చింది చూడండి ఒకసారి. ఇది 1 2 3
7, 8, 9, 10, 11 and 12 regions అన్నమాట. సో సేమ్ ఇదే మార్క్ ఇక్కడ కూడా పెట్టండి. C1 ఇదే మార్క్ ఇక్కడ కూడా పెట్టండి. సో అప్రాక్సిమేట్లీ ఓకేనా ఎంత వస్తా C2 అనుకోండి, ఇక్కడ C3, ఇక్కడ C4 అంటే పర్పెండిక్యులర్గా లైన్ కొట్టండి. C4, C5, C6 అంటే సేమ్ అన్నమాట. ఒక లైన్ పెట్టి సో ఈక్వల్గా లైన్ కొట్టండి అనమాట, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే సో నేను మళ్ళీ తీస్తాను సార్, ఎందుకంటే మీకు క్లియర్గా రావాలి. ఓకే సో చూడండి ఒకసారి మనం C3, C4 అంటే వెంట్రుకలుగా తీసుకుంది. C5, C6, C7, C8, C9, C10, C11, C12 C12. ఓకే ఏం లేదు, ఎక్కడ ఏదైతే డిస్టెన్స్ తీసుకున్నా అదే సేమ్ డిస్టెన్స్ ఇక్కడ ఒక ఆర్క్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోండి. దీన్ని ఎలా డివైడ్ చేశారో సేమ్ దీన్ని కూడా అలాగే డివైడ్ చేయండి. లేకపోతే ఇది డివైడ్ చేసిన తర్వాత వెంట్రుకలుగా స్కేల్ పెట్టుకుంటే డివిజన్స్ ఎంత వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. ఓకే ఇది ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్ రేడియస్, ఆర్ అంటే 20 కదా. ఇవి ఈ సీలన్నీ కూడా సెంటర్స్ గుర్తుపెట్టుకోండి, సీలన్నీ సెంటర్. ఇప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, సెంటర్ C1, ఆర్ రేడియస్లో C1 యాజ్ ఎ సెంటర్, కట్ ఎన్ ఆర్ ఆన్ 1 డాష్. సో చూడండి ఒకసారి 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్ లైన్స్ ఉంది అనుకోండి. డాష్ ఇక్కడ కింద ఉపయోగించాను డాష్. ఓకే సో ఇప్పుడు హారిజాంటల్గా లైన్స్ కొట్టండి. ఈ 1 డాష్ నుంచి హారిజాంటల్గా లైన్స్ కొట్టండి. అలాగే 3 వచ్చేసింది, 4 అలాగే 5 అంటే 1 డాష్ నుంచి హారిజాంటల్, 2 డాష్ నుంచి హారిజాంటల్, 3 డాష్ నుంచి హారిజాంటల్, 4 డాష్ నుంచి హారిజాంటల్, 5 డాష్ నుంచి హారిజాంటల్, 6 డాష్ ఇది కూడా కౌంట్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ ఈ 6 పాయింట్స్ వస్తాయి, తర్వాత డౌన్ వచ్చేటప్పుడు రిమైనింగ్ 6 పాయింట్స్ వస్తాయి. ఓకే ఫస్ట్ 6 పాయింట్స్ వస్తాయి, తర్వాత 6 పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి R as a radius, C1 as a center, cut an arc on C1 line. ఇదే లైన్ కదా. ఈ రేడియస్లో ఇక్కడ ఉన్న ఈ పాయింట్ పెట్టుకుని కంపాస్లో ఏ రేడియస్ సేమ్ ఆర్ రేడియస్లో కట్ ఎన్ ఆర్ అంటే ఇలా కట్ చేయాలి, అంతేనే కదా. ఈ రేడియస్ ఇది యాజ్ ఎ సెంటర్ ఇక్కడ కట్ చేయండి. ఏ లైన్ మీద 1 డాష్ లైన్. నెక్స్ట్ ఆర్ యాజ్ ఎ రేడియస్, C2 యాజ్ ఎ సెంటర్, కట్ ఎన్ ఆర్ ఆన్ 2 డాష్ అంటే 2 డాష్ లైన్ ఇదే కదా, 2 డాష్ లైన్. C as C2 as a center and radius is equal to same R. R అంటే 20 కదా. సో 20తో కట్ an R on C2 అంటే ఇలా. ఓకే నెక్స్ట్ సేమ్ మీకు అర్థమైపోతుంది. R as a radius, C3 as a center and cut an R on 3 dash. ఇది 3 dash లైన్ కదా, కనిపిస్తుంది కదా 3 dash. ఇది 4 dash లైన్, ఇది 4 5 dash లైన్, ఇది 6 dash లైన్. ఓకే C3 as a center and radius is equal to 20. కట్ అయినా ఇదే ఈ 3 మీద 3 వచ్చింది కట్ అయినా. ఓకే కట్ అయినా. ఓకే నెక్స్ట్ R as a radius and C4 as a center, కట్ అయినా on 4 dash. 4 dash మీద కట్ చేయండి, ఇదే కదా 4 dash లైన్. ఓకే 4 డాష్ లైన్ ఉంది కాబట్టి సో ఈ లెంత్ ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేయండి, అంటే ఇదే రేడియస్ సేమ్ రేడియస్. ఇప్పుడు C5 యాజ్ ఎ సెంటర్, R యాజ్ ఎ సెంటర్ రేడియస్ అండ్ C5 యాజ్ ఎ సెంటర్, కట్ అయిన ఆర్క్ 5 డాష్ అంటే 5 డాష్ మీద ఒక ఆర్క్ కట్టండి, అంటే ఇక్కడ కట్టండి. సేమ్ ఈ రేడియస్ ఎంత ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. R యాజ్ ఎ రేడియస్, ఓకే C5 యాజ్ ఎ సెంటర్
కట్ అండ్ ఆర్ 5 డాష్ లైన్ ఇదే కదా 5 డాష్ లైన్ కట్ చేయండి. ఓకే నెక్స్ట్ C6 as a center and radius is equal to C6 as a center R radius ను C6 as a center cut and R and 6 ఇక్కడ 1 వస్తే 1 డాష్ లైన్ 2 వస్తే 2 డాష్ లైన్ 3 వస్తే 3 డాష్ లైన్ 4 వస్తే 4 డాష్ 5 వస్తే 5 డాష్ లైన్ అంటే సెంటర్స్ వస్తే ఆ సెంటర్ కరస్పాండింగ్ లైన్ ఇదే కదా 6 లైన్. అలాగే సేమ్ 7 as a center sorry R as a center sorry R as a radius and C7 as a center 7 లైన్ అంతే కదా. R as a radius C7 as a center 7 లైన్ 7 లైన్ అంటే ఇదే కదా ఇది లైన్ C7 as a center ఇదే 5 లైన్ ఇదే 7 లైన్ అన్నమాట. ఓకే నెక్స్ట్ R as a radius C8 as a center 13 R and C8 sorry 8 dash line. ఓకే ఇది 8 dash line ఇదే కదా 8 dash line C8 as a center and radius is equal to 8 dash 13 R. ఓకే అలాగే R as a radius C9 as a center and 13 R and 9 dash 9 dash line అనేది ఇదే కదా 9 dash సేమ్ లైన్ 13 R. ఓకే C9 as a center ఇది సెంటర్ 9. నెక్స్ట్ ఇక్కడ రాస్తా R as a radius and C10 as a center and 13 R and 10 dash line అంటే 10 plus dash line ఇది కదా చెప్పండి 2 dash 10 dash line సేమ్ లైన్ సో 10 C10 as a center 13 R C10 as a center కంపాస్ తో కట్ చేయండి ఒక 10th లైన్. అలాగే R as a radius and C11 as a center 13 R and 11 dash line ఇదే కదా 11 dash line కట్ చేయండి R అంటే C11 as a center and radius is equal to సో నా పాయింట్స్ అన్ని చూపించండి ఒకసారి పాయింట్స్ అన్ని వచ్చేసింది. మళ్ళీ C12 చేయాలి అంటున్నాం R as a center C12 as a center radius center and 13 R and 12 dash line ఇది 12 1 dash రెండు ప్లేన్ మీద ఉన్నాయి కానీ మనం జీరోకి తీసేసుకొచ్చాం అంటే ఇదే పాయింట్. ఓకే జాయిన్ దీస్ పాయింట్స్ ఇక్కడ చూడండి ఒకసారి 1 డాష్ C1 నుంచి వచ్చిన పాయింట్ ఒక పాయింట్ ఇది P1 ఇది 2 డాష్ 2 సెంటర్ నుంచి వచ్చింది P2 అలాగే 3 డాష్ కటింగ్ అయింది P3. ఓకే ఈ 4 కదా P4 5 కదా P5 ఇది 6 కదా P6 ఇది 7 కదా P7 ఇది 8 కదా P8 ఇది 9 P9 P10 P11 and P12. So join these lines all these lines. So ఈ లైన్ అన్నింటిని జాయిన్ చేయండి ఈజీ స్మూత్గా వచ్చేది అనమాట. సో నాకు కొంచెం డిఫరెంట్గా వచ్చినా మీకు మాత్రం కొంచెం ఈజీగా వచ్చేసింది అనమాట. ఎందుకంటే మీకు విత్ డైమెన్షన్తో చేస్తారు కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మాత్రం కర్వ్ మాత్రం నీట్గా తీయండి. సో కర్వ్ మాత్రం చాలా నీట్గా రావాలి. సో ఇది P9 P10 P10 సో ఇది cycloid అంటే construct a cycloid with 40 mm diameter. ఓకే ఇది 40 mm తో ఒక cycloid ని డ్రా చేసే మెథడ్. ఓకే నెక్స్ట్ ట్యాంజెంట్ డ్రా చేయండి. ట్యాంజెంట్ డ్రా చేస్తే సింపుల్గా మెథడ్ ఉంటుంది. సో మెథడ్ అంటే ఏం లేదు, సింపుల్గా ఏదో ఒక పాయింట్ తీసుకోండి, పాయింట్ దగ్గర తీసుకోండి. ఓకే దానికి సో నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒక ట్యాంజెంట్ ఒక డ్రా చేయండి, ట్యాంజెంట్ని ఒక డ్రా చేయండి. ఓకే అలాగే దీనికి నార్మల్
డ్రా చేయండి. ఇట్ ఈస్ కోయిన్సైడ్ విత్, సో కింద ఉన్న బేస్ లైన్ పీక్యూ లైన్ ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, అది కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అయిన తర్వాత వెర్టికల్ లైన్ ఉండండి. ఈ పాయింట్ కంపల్సరీ, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంపల్సరీ ఆర్ అనే రేడియస్లో ఉండాలి. ఇప్పుడు నార్మల్ వచ్చేసింది, ట్యాంజెంట్ వచ్చేసింది. సో ఇది మనం కన్స్ట్రక్ట్ చేసే విధానం అన్నమాట. సో ట్యాంజెంట్స్ మనం డిఫరెంట్గా చెప్తాడు. ఫస్ట్ నార్మల్ని డ్రా చేసుకున్న తర్వాత ట్యాంజెంట్ డ్రా చేసినా గొడవలేదు. లేకపోతే ట్యాంజెంట్ డ్రా చేసి నార్మల్ డ్రా చేసి దాన్ని వెర్టికల్గా లైన్ పోతే ఆ లైన్ కంపల్సరీ రేడియస్ ఆర్ అనే రేడియస్, ఈ ఎం అనే పాయింట్ కంపల్సరీ ఆర్ అనే రేడియస్లో ఉండాలి. ఇది ఒక మెథడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ట్యాంజెంట్, డబుల్ లైన్ వచ్చింది కానీ ట్యాంజెంట్ అన్నమాట. ఓకే, ఇది ఎలా సైక్లాయిడ్ని డ్రా చేసే విధానం అన్నమాట. ఓకే.